హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసానండి. పిల్లలకి హెల్త్ బాగాలేదు అనేసి చెప్పాను కదా. మీలో చాలామంది పిల్లలకి ఎలా ఉంది అనేసి నన్ను చాలామంది అడిగారండి. ఇప్పుడైతే పిల్లలు సెట్ అయ్యారండి. సాటర్డే కూడా స్కూల్కి వెళ్ళారు, ఫీవర్ తగ్గింది, అంతా బాగానే ఉంది. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇది శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే కదండి, ఆఖరి శుక్రవారం కదా. అయినా నాకు పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదు. ఇంకా అందుకని ఫ్రైడే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను, కానీ పూజ అయితే చేసుకోలేదండి. ఇంకా పొద్దున్నే వ్లాగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఎందుకంటే పిల్లలకి ఫీవర్ అన్నాను కదా. ఫీవర్ అయితే వైరల్ ఫీవరేనండి, కానీ కఫం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కఫం పట్టింది అంటే ఫీవర్ వచ్చేస్తుందండి. ఈసారి కూడా అలానే వచ్చింది. ఇంకా కఫం పట్టినప్పుడల్లా నేనేం చేస్తానంటే తేనె, నిమ్మరసం, ఇంకా తులసాకుల రసం అండి, ఈ 3 కలిపేసి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇదే పెడతాను కఫం పట్టినప్పుడల్లాను. ఇలా మనం ఒక వారం 10 రోజులు కానీ చేసాము అంటే చాలా బాగా కఫం కరిగిపోతుందండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు. తులసాకుల రసం, నిమ్మరసం, తేనె, ఈ 3టిని కలిపేసి పిల్లలకు పట్టించాలి. ఇంక మరీ చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి నాలుక మీద అలా నాకిస్తే సరిపోతుంది. ఈ వీడియోలో నేను చేస్తున్న వంటలు ఏంటంటేనండి, పిల్లలకి ఫీవర్ కాబట్టి కారపొడి చేసి మిరియాల రసం పెడుతున్నాము. ఇంకా తర్వాత సాయంత్రం ఏమో అరటి పువ్వు ఉంటుంది కదండి, అరటి పువ్వుని ఫ్రై టైప్లో కొబ్బరి వేసి పెడతానండి. అది కూడా చాలా బాగుంటుంది. ఈ 3 వంటలు కూడా చాలా మంచివండి, పాతకాలం వంటలనే చెప్పవచ్చు. ఇంకా ఈ 3 రెసిపీని కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మిరియాల రసం కోసం చింతపండుని నానబెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 స్పూన్ ఏమో మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఏమో జీలకర్ర, ఇంకా 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి? నా వీడియోస్లో ఇంకా నా తప్పొప్పులు ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా ఇలా కాసేత నువ్వు ఇలా చెయ్యి ఇంకా బాగుంటుంది అనేసి మీకు ఏమన్నా అనిపించినా కానీ, ఇంకా కొత్త ఐడియాలు కానీ, కొత్త వంటలు కానీ నా నుంచి మీరు ఏమన్నా చూడాలి అనుకున్నా, వీడియోస్లో ఇంకా ఏమన్నా మార్పు కావాలి అనుకున్నా, అంటే నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు కూడా అనుకుంటారు కదా. అలాంటప్పుడు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు కూడా షేర్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. వీడియో నచ్చుతున్నాయో లేదో కూడా నాతో షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంక ఇదిగోండి, ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే నేను మిరియాల రసం ఇంకా ధనియాల పొడి చేస్తున్నామని చెప్పాను కదా. ఇంతకీ ఈరోజు ఈ 2 ఐటమ్స్ చేయడానికి కారణం ఎవరంటే, నాకు యూట్యూబ్లోనే శ్రీలత గారిని పరిచయం అయ్యారండి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సొంత తల్లి కూతుర్లు ఎలా ఉంటారో అంతలా కనెక్ట్ అయ్యామండి ఇద్దరమును. ఎక్కువగా ఫోన్ కాల్స్లో కూడా మాట్లాడుకుంటాము. ముందు రోజు రాత్రి ఆవిడ ఫోన్ చేసి పిల్లలకి ఎలా ఉంది సీత అని అడిగితే కఫం ఎక్కువగా ఉంది అని చెప్పాను. ఆవిడేమన్నారంటే మిరియాల రసం పెట్టి ధనియాలు ఎక్కువగా వేసి పిల్లలకి కారపొడి చేయమని అమ్మమ్మని అనేసి అన్నారు. ఇంకా అందుకని ఈ 2 రెసిపీలని మీతో షేర్ చేస్తున్నానండి. నాకు కూడా వీడియోకి ఒక కంటెంట్ దొరికిందిలా అనేసి ఆ తర్వాత రోజే ఈ 2 రెసిపీలని షేర్ చేస్తున్నాను. మిరియాల రసం కోసం ముందుగా నూనెలో ఆవాలు, ఎండుమిరపకాయ, మెంతులు, ఇంకా కరివేపాకు వేసి తాలింపుని వేయించేసాను. ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆ పొడిని కూడా నూనెలో వేసి కాసేపు మగ్గించిన తర్వాత అప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేసి 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత కల్లుప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా తర్వాత కొంచెం బెల్లం, వీటన్నిటిని వేసేసి కలిపేసి మూత పెట్టామంటే ఒక స్టవ్ పైన అలా రసం మరుగుతూ ఉంటుంది. ఇంకొక స్టవ్ పైన అమ్మమ్మేమో కారపొడి కోసం ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వాటన్నిటిని వేసింది. ఈ లోపల మిరియాల రసం కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రోటి దగ్గరికి అయితే వచ్చేసాము. కారపొడిని కూడా రోట్లోనే దంచుతున్నామండి. ఇదిగోండి, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇంకా చింతపండు, పసుపు, కల్లుప్పు వీటన్నిటిని తీసుకుని రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలాంటి కారపొడులు చేయాలంటే పెద్దవాళ్ళకే బాగా కుదురుతాయండి. ఇంట్లో పెద్దవాళ్ళు లేరంటే మనమే చేసుకోవాలి, తప్పదు. కానీ అమ్మమ్మ ఉంది కాబట్టి రోటి పచ్చళ్ళైనా ఇంకా ఇలాంటి కారపొడులైనా అలాంటి వాటి విషయంలోకి నేను వెళ్ళను. ఇంకా మనకి ఈ రోజుల్లో వంటలు ఉన్నాయి కదా, చికెన్ కర్రీ అని, ఇంకా వెరైటీ రెసిపీలన్నీ, ఇవన్నీ నేను చేస్తాను. కానీ ఇలాంటివన్నీ కూడా అమ్మమ్మనే చేయమంటాను. ముందుగా రోట్లో ఎండుమిరపకాయలు, అందులో కొంచెం కల్లుప్పును వేసి మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలని ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నామండి.
ధనియాలన్నిటిని మెత్తగా దంచేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏమో కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పసుపు, లాస్ట్లోనేమో చింతపండు, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మెత్తగా దంచేసుకున్నాం అనుకోండి, కారపొడి రెడీ అయిపోతుంది. కారపొడి వాసన వస్తుందా చెర్రీ? బాగుందా బాగాలేదా? ఇలా చూడు చెర్రీ, ఇది అది చేసుకుని తినాలి. ఇప్పుడు నువ్వు అర్థమైందా జ్వరం వచ్చిన వాళ్ళు? రా చెరి తల్లి. హైదరాబాద్ అమ్మ ఫోన్ చేసి చెప్పింది కారపొడి అట్టమని. నేను పడ్డదా అబ్బాయి? ఓ అబ్బాయి, ఓ అబ్బాయి, కొంచెం నూనె వేసుకుని కలుపుకుంది ఎందుకనే నెయ్యి మానేసి మాట్లాడు. లేకపోతే కొంచెం నూనె వేసి తినిపిస్తానమ్మా. చారు యాడ రసం ఇష్టం కదా నీకు? అయ్య బాబాయ్, చెర్రీకి ఇష్టమైన రసం కారపొడి సూపర్ రా బాబీ రోజా. కచ్చారమ్మా. పిల్లలకి ఇలా జ్వరంగా ఉండి కఫం పట్టి రొంప దగ్గు ఇవన్నీ ఉన్నప్పుడు కడుపులో నుసి పురుగులు కూడా ఉంటాయంటండి. అలాంటప్పుడు మనం మిరియాల రసము, ఇలా ధనియాలు ఎక్కువగా వేసి కారపొడి ఇలాంటివన్నీ చేసి పెట్టాము అంటే ఆ నుసి పురుగులు కూడా పోతాయంట. అదే చెప్పారు శ్రీలత గారు నిన్న నాకు. నుసి పురుగులు కూడా ఉండుంటాయిరా పిల్లలకి, ధనియాలు ఎక్కువగా వేసి కారపొడి చేయండి, మిరియాల రసం కూడా చేసి పెట్టండి అని ఆవిడ చెప్పారన్నాను కదా. ఇంకందుకని ఈరోజు కారపొడి కూడా చేసేసాము. ఇంట్లో ఎలాంటి పొడులు కానీ రోటి పచ్చళ్ళు కానీ చేస్తూ అవి వీడియో తీస్తాను కదండి, అలాంటప్పుడు నా తిప్పలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఒకే పొజిషన్లో వీడియో తీయాలంటే అవ్వదు కదా. అంటే ఇప్పుడు అమ్మమ్మ రోట్లో ఏమేస్తుందో దాన్నేమో దగ్గరగా చూపించాలి, మళ్ళీనేమో అవి దంచుతున్నప్పుడు దూరంగా చూపించాలి కదా. అలాంటప్పుడు మనం కెమెరాని స్టాండ్కి పెట్టేసి వీడియో తీద్దామన్నా కుదరదు. ఇంకందుకని నేనేం చేస్తానంటే ఒక్కోసారి ఏమో అదిగోండి అలా కెమెరా స్టాండ్కి పెట్టేస్తాను. దగ్గరగా చూపించినప్పుడు అమ్మమ్మ ఎండుమిరపకాయలు కల్లుప్పు వేసి దంచుతుంది కదా, అలా దంచిన తర్వాత అప్పుడు అది చిన్న వీడియో క్లిప్ తీసేసుకుని మళ్ళీ వీడియో ఆఫ్ చేసి అక్కడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను దంచుతాను. మళ్ళీ ధనియాలు వేసినప్పుడు మీకు చూపిస్తాను కదా, ఆ ధనియాలు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ క్లిప్ తీసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఫోన్ పక్కన పడేసి మళ్ళీ వెళ్ళి నేను దంచుతాను. ఇలా ఉంటాయండి నా తిప్పలు. అమ్మమ్మ ఏమో ఇలాంటి పొడులు అప్పుడు దంచలేదండి. ఇప్పుడు రోటి పచ్చళ్ళు అనుకోండి రుబ్బేస్తుంది, నా సాయం లేకుండానే తను ఒక్కదే రుబ్బేస్తుంది. కానీ ఇలాంటి పొడులు చేసినప్పుడు మాత్రం అమ్మమ్మ ఒక్కదే దంచలేదు. అంటే అలా వీడియో తీసుకుంటూ వెనకాల నా కష్టం ఎలా ఉంటుంది అనేసి మీకు చెప్తున్నానండి. అడగందే అమ్మైనా పెట్టదు అనేసి అంటారు కదా, అలా నా బాధ చెప్పందే మీకు తెలియదు కదా, అందుకనేసి నా బాధను కూడా మీతో చెప్పుకుంటున్నాను. ఇంత అలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను కాబట్టి చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనేసి చెప్తా ఉంటాను. ఇంకా తర్వాత చూసారు కదా, ఇలా ఈరోజు కారపొడి, అంటే కారపొడి అంటున్నాను కానీ ఎక్కువగా ఎండుమిరపకాయలు వేయలేదండి, ధనియాలే ఎక్కువగా వేసాం కాబట్టి ధనియాల పొడి అని కూడా అనొచ్చు. చిన్నతనంలో ఆడే ఈ గోళీల ఆట మీకు గుర్తుందా అండి? నా సబ్స్క్రైబర్లు అందరూ ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి మనకు తెలియదులే అండి, కానీ మగవాళ్ళకైతే బాగా గుర్తొస్తుందండి. ఎక్కువగా ఇది వరకటి రోజుల్లో గోళీల ఆట ఆడేవారు. ఇంకా రోడ్ల మీద ఎక్కడ చూసినా పిల్లలు ఈ గోళీల ఆట ఆడుతూ కనిపించేవారండి. కానీ ఈ రోజుల్లో పిల్లలు బయట ఆడడం కూడా బాగా తక్కువైపోయింది. ఇంక ఎవరింట్లో వాళ్ళు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు తప్ప ఇలాంటి ఆటలు కూడా ఆడట్లేదు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంటి దగ్గర వాళ్ళకి ఏమీ తోచక అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిపి ఆడుకుంటున్నారు. ఒక 5 నిమిషాలు ఆడతారండి, 5 నిమిషాల్లో మళ్ళీ గొడవ వచ్చేస్తుంది, మళ్ళీ 5 నిమిషాల్లో కలిసిపోయి మళ్ళీ ఆడుకుంటారు. పిల్లలు ఆడుకుంటా ఉన్నప్పుడే తినిపించేసామంటే మర్చిపోయి తినేస్తారు కదా అని, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని తీసుకొచ్చి పిల్లలిద్దరికీ తినిపించేస్తున్నాను. ఈరోజు కారపొడి మిరియాల రసం పిల్లలకి ఒకరికే కాదండి, మాకు అందరికీ అదే వంట. ఇంకా కారపొడిలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది కదా అనేసి ఫ్రిడ్జ్లో వెన్నపూస ఉంది. ఇంకా అమ్మమ్మ అయితే ఇప్పుడు వెన్నపూసను కూడా కాస్తుంది. ఇంకా వేడి వేడిగా ఉన్న ఆవు నెయ్యిని వేసుకుని కొంచెం కారపొడి వేసుకుని ఆ తర్వాత మిరియాల రసం కూడా వేసుకుని తింటే అబ్బబ్బా భలే ఉందండి. ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇలా కారపొడి చేసుకుని కూడాను. పిల్లల వంకని ఈరోజు మేము కూడా కారపొడితో భోజనం చేసేసాము. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి
సాయంత్రానికి సంబంధించి కొన్ని పనులైతే చేసుకుంటున్నామండి. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటైతే చాలా తక్కువగానే ఉంది. ఎప్పుడైనా ఒక్కో రోజు నిద్ర పట్టేస్తదేమో కానీ, నాకు తెలిసి ఎక్కువగా మా ఇంట్లో ఎవరం కూడా మధ్యాహ్నం నిద్రపోమండి. ఇక మధ్యాహ్నం నుంచి మేము చేస్తున్న పనేంటంటే, సాయంత్రానికి అరటి పువ్వుతో కూర వండుతానని చెప్పాను కదండీ! అందుకని నేను ఈ అరటి పువ్వునైతే ఒలుస్తున్నాను. అరటి పువ్వుని తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఒక్కో లేయర్ మనం ఇలా తీసేసామంటే లోపల చిన్న చిన్న అరటి పళ్ళు అనేవి ఉంటాయి. ఇవే పెద్దగా అయిన తర్వాత మనకి అరటి పళ్ళులా తయారవుతాయండి. అవి పువ్వుగా ఉన్నప్పుడే మనం తీసి కూర వండుకోవచ్చు. ఇంకా ఇది కొంచెం పెద్ద పనేనండి. అరటి పువ్వుని అలా ఒలిచేసి వీటన్నిటిని తీసేసుకున్న తర్వాత ఒక్కో దానికి లోపల ఇలా కాడలా ఉంటుందండి. ఈ కాడని కూడా మనం తీసేసుకోవాలి. ఆ కాడని అలానే ఉంచేసి మనం కూర వండుకున్నామంటే అది మనకి నోటికి తగిలేసి అంత బాగోదు. అందుకని ఒక్కో దాన్ని లోపల ఉన్న ఆ కాడని కూడా తీసి ఒలిచిపెట్టేసుకోవాలి. ఇక్కడ కాడను తీయడానికి నాతో పాటుగా పిల్లలిద్దరూ కూడా చాలా వరకు సాయం చేశారు. ముగ్గురం కలిసి తీసేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయింది. వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉన్న పనుల్లో మాత్రమే హెల్ప్ చేస్తారండి. అదే వాళ్ళకి నచ్చలేదంటే మనం రమ్మన్నా రారు. ఇక్కడ ఇదిగోండి ఆ అరటి పువ్వులన్నిటికి కూడా లోపల ఇలా కాడ ఉంటదని చెప్పాను కదా! వీటన్నిటిని మనం సెపరేట్ చేసేసుకోవాలి. మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. కానీ నేను ఇక్కడ క్లారిటీగా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది నాకు. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే కనుక నన్ను కామెంట్‌లో అడగండి. ఈసారి మళ్ళీ క్లియర్‌గా చూపిస్తానండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత పిల్లలకి పాలు కాచిద్దాము అనేసి లోపలికొచ్చి పాలల్లో అర స్పూన్ వరకునేమో మిరియాల పొడి, అర స్పూన్ ఏమో శొంఠి పొడి కూడా వేస్తున్నాను. శొంఠి పొడి అంటే అల్లాన్ని ఎండలో పెట్టి ఎండబెట్టేస్తే అదే సొంటండి. దాన్ని మనం కలవరాతిలో వేసి చితక్కొట్టేసామంటే పొడిలాగా అయిపోతుంది. ఆ శొంఠి పొడిని మనం పాలల్లో వేసి మరగబెట్టి పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళం కూడా తాగొచ్చండి గొంతుకు నొప్పి గట్ట ఉన్నప్పుడు. ఇంకా ఇలా ఈరోజు పాలల్లో మిరియాల పొడి, ఇంకా శొంఠి పొడి ఈ రెండిటిని వేసి పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా మనం వేయాలంటే ఇదే పాలల్లో తులసాకు కానీ, లేదంటే తమలపాకులు కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలా ఈరోజు పిల్లలకి స్నాక్స్ అంటే ఇంకా అలా పాలు ఒకటే ఇచ్చాను. వాళ్ళు ఏం తినట్లేదు కాబట్టి. ఇక సాయంత్రం వంట విషయానికొస్తే అరటి పువ్వుతో ఫ్రై చేస్తానన్నాను కదండీ! ఇదిగోండి అరటి పువ్వుని అలా చిన్న చిన్న ముక్కల్లా తరిగేసుకొని వేడి నీటిలో కొంచెం పసుపును వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అరటి పువ్వును కూడా అందులో వేసేసాను. అంటే మనం పారంచడం అంటాం కదా! అలా వేడి నీటిలో వేసాము అంటే అది కొంచెం పచ్చిదనం పోతది. అంటే ఫ్రై చేస్తున్నాం కదా! మనం ఎక్కువగా నీటిలో వేసి ఉడికించేది ఉండదు కాబట్టి అలా పారం చేసాము అంటే అరటి పువ్వు మెత్తగా అవుతది. ఇంకా తర్వాత ఇక్కడ కొబ్బరి తురుమును, అల్లం, పచ్చిమిరపకాయలు ఈ మూడే కావాల్సిన పదార్థాలండి. చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరి కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా చాలా సింపుల్‌గా అరటి పువ్వుతో ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ అరటి పువ్వుల్లో ఉన్న నీళ్ళన్నిటిని కూడా వడకట్టేసాను. ఇంకా అల్లం, పచ్చిమిర్చి పేస్టు, కొబ్బరి తురుము రెడీగా ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్‌గా ఫ్రై చేసేసుకోవచ్చండి. సింపుల్‌గా చేసినా కానీ చాలా రుచిగా ఉంటదండి. ఇలాంటి వంటలు ఈ రోజుల్లో తినేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారండి. ఎక్కడో మాలాంటోళ్ళు కనిపిస్తా ఉంటారు. కానీ మనం అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి తినడానికే చూస్తాం కానీ, ఇలా మనకి ప్రకృతి ప్రసాదించిన వంటలు తినడానికి ఒప్పుకోవట్లేదు కదండీ ఎవరును. కానీ ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఇలాంటి వంటలన్నీ తినేవారంట. ఇంక మాకేంటంటే ఇంట్రెస్ట్ అండి తినాలి అని. ఇంట్రెస్ట్ లేదు అంటే మనం తెచ్చుకోము. తెచ్చుకున్నా వండం కదా! వాళ్ళు మగోళ్ళు పొలం నుంచి తెచ్చినా కానీ మనం కూడా వండం కదా ఇంట్రెస్ట్ లేకపోతే. ఇంక ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు ఇలా తాలింపునైతే చేసేసాను. ఆ తర్వాత కొంచెం పసుపును వేసి ముందుగా మనం అల్లం, పచ్చిమిర్చిని మిక్సీ పట్టాం కదా! అల్లం, పచ్చిమిర్చిని కూడా వేసేసి కాసేపు నూనెలో మగ్గించిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా నూనెలో వేసి ఇంకాసేపు వేయించాను. ఆ తర్వాత ముందుగానే మనం అరటి ఆ మొగ్గల్ని పారుంచాం కదా వేడి నీటిలో వేసి, ఆ నీళ్ళంతా వంచేసి ఇప్పుడు ఆ అరటి మొగ్గల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం సాల్ట్‌ని కూడా వేసేసి బాగా కలిసేలాగా ఇలా తిప్పేసుకుని మూత పెట్టి ఇంకొక 2, 3 నిమిషాల పాటు మగ్గించాము అనుకోండి అరటి మొగ్గల ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈరోజు నేను ఎందుకు చేశానంటే పొద్దున్న మిరియాల రసం పెట్టాను కదా! ఆ రసం ఇంకా మిగిలిపోయింది. అందుకని నేను ఈరోజు ఇలా ఫ్రైలా పెట్టాను. లేదంటే మనం మసాలా వేసి కూరలా కూడా వండుకోవచ్చండి. ఫ్రై మాత్రం భలే ఉంటదండి. కొబ్బరి వేయడం వల్ల దీని టేస్ట్ అనేది మారిపోతది. చాలా బావుంటది.
ఇలా ఈరోజు సాయంత్రానికి వంట అయితే కంప్లీట్ అయిందండి. ఇంతకుముందు నుంచి అమ్మమ్మ ఏం చేస్తుందో మీకు చెప్పట్లేదు కదా! చూపిస్తున్నాను కానీ, ఇక్కడ తెలగపిండి మిక్సీ పట్టేసి దాన్ని జల్లెడ వేస్తుందండి. ఇంతకుముందు ఒకసారి నేను మీకు చెప్పానండి. మేము వంట నూనె కోసం నూనెని వేరుశెనగ గుళ్ళు, ఇంకా నువ్వులు ఆ 2 కలిపి నూనె ఆడించుకుంటున్నాము మిల్లు దగ్గర అని చెప్పాను. మిల్లు దగ్గర మనం వేరుశెనగ గుళ్ళు, నువ్వులు వేసి నూనె ఆడించేసుకున్నామనుకోండి, ఆ అచ్చు వస్తది కదా! పిప్పి దాన్ని అమ్ముతారు కదండీ! ఆ అచ్చుని తీసుకొచ్చి మనం మిక్సీలో మెత్తగా పట్టేసుకుని ఇలా జల్లెడ వేసుకున్నామంటే ఇంట్లోనే తెలగపిండి రెడీ అయిపోతుందండి. బయట మనకి తెలగపిండి ప్యాకెట్లు కూడా అమ్మేస్తారు కానండి, మేము ఇంట్లో నూనె ఆడించుకున్నాం కాబట్టి ఆ అచ్చుని తీసి తెచ్చుకుని ఇలా తెలగపిండిని ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. తెలగపిండిని పప్పులో వేసి వండుకున్నా, బీరకాయలో వేసి వండుకున్నా, ఇంకా మునగాకు తెలగపిండి వండుకున్నా చాలా బాగుంటుంది. చాలా మంచిది కూడానండి, బలం బాగాను. ఇంకా అందుకని ఇంట్లోనే ఈరోజు తెలగపిండిని కూడా అమ్మమ్మ ఇలా మిక్సీ పట్టేసి జల్లెడ వేసి రెడీ చేసేసింది. ఈసారి తెలగపిండితో ఏమన్నా వంటలు చేసినప్పుడు షేర్ చేస్తానండి మీతోటి. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.